శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మీరు గత జన్మ కర్మలు తొలగించుకోవాలంటే అత్తమామల్ని తల్లిదండ్రుల్ని బాగా మంచిగా చూసుకుంటూ మంచి కర్మలు మంచి పనులు చేసుకుంటూ ఉంటే పాత కర్మలన్నీ తొలగిపోతాయి అన్నారు. బాగానే ఉంది, నిజమే. కోడలు చూసుకోవాలనుకుంటుంది, చాలా మంచిగా చూసుకోవాలి, ఆ కుటుంబం చక్కగా వృద్ధిలోకి తెచ్చుకోవాలి, నా సంసారము, నేను, నా భర్త, నా ఇల్లు అంతా బాగుండాలి అనుకుంటుంది. అత్త మామలు ఉన్నారనుకోండి, వాళ్ళు సహృదయం కాకుండా ఏదో ఒక పేచీలు పెట్టి ఏదో ఒకటి చిన్నపిల్లల్లాగా, అత్తగారుంటే మామగారు ఉండకపోవచ్చు, మామగారుంటే అత్తగారు ఉండకపోవచ్చు. ఆ సింగిల్గా ఉన్న వాళ్ళు పెట్టే బాధలు మరి ఈ కోడళ్ళు ఎలా తట్టుకోవాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడూ కోడళ్ళని తప్పు పట్టకూడదు. దీనికి సూక్ష్మంలో మోక్షం, ఆధ్యాత్మికత ఇందుకేనండి ఉంటా. ఆధ్యాత్మికత ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు కలగజేసుకోకూడదు. ఎల్లకాలం మనదే జరగాలనడం కూడా తప్పు కదా, చాలా తప్పండి. తప్పు కదా. ఇప్పుడు పిల్లలు కూడా వయసులో పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళవి మనం గౌరవించాలి. గౌరవిస్తూ ఉంటే తప్పే ఉంది, మన పిల్లల మాటే కదా. మన పిల్లల మాట చిన్నప్పుడు వాళ్ళు మన మాట విన్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక చంటి పిల్లల్లా చేస్తూ ఉంటారని, మరి మీరు చంటి పిల్లలు అయినప్పుడు వాళ్ళ మాట మీరు వినాలి కదా, వినాలి కదా. అలాగే ప్రతిదీ నాకే చెప్పి చేయాలనుకోవడం, నా పర్మిషన్ కావాలి, నాకు చెప్పకుండా చేసి ఇంకా ప్రశాంతం కదండి. చెప్పకుండా చేస్తే చాలా మనకి ఎందుకు, వాళ్ళు ఏం చేసుకుంటే మనకి సమస్యలు ఎందుకు, మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసుకుంటే హాయిగా కృష్ణ మరు జన్మ కూడా మంచిదే కదా. ఈ జన్మ ఈ కుటుంబం వృద్ధి, మరు జన్మ. ఇప్పుడు భగవన్నామం ఎందుకు తెలుసా అండి? నేను ఒకసారి చెప్పాను, యుగానికి ఓ ధర్మం ఉంది, కలియుగంలో నామపారాయణం అని. ఈ నామపారాయణం సరే, యుగధర్మం మాట పక్కన పెడితే, నామపారాయణం చేసే అలవాటు ఉన్నప్పుడు అవసాన దశలో మన విధి బాగోలేక మంచం మీద పడ్డాం అనుకోండి, భగవన్నామం ఉంటే చాలు కదండి. లేకపోతే ఎంత నరకప్రాయం అవుతుంది జీవితం. చాలానండి. హాయిగా భగవన్నామంలో ఉండండి. పెద్దవాళ్ళు కూడా అనవసర విషయాల్లో కలగజేసుకోకండి. ఆధ్యాత్మికత అంటే పూజ గదే కాదు, పూజ గదికే పరిమితం కాదు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికతలో వ్యక్తిత్వ వికాసం, మనోవికాసం ఇవన్నీ ఉంటాయి. అందుకని చక్కగా భగవన్నామం చేసుకోండి. పిల్లల మాట వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైనా ఇంకా అక్కర్లేకుండా ఇంకా ఏంటో వాళ్ళు నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా అన్నీ చేశారు, నా కోడలదే పెత్తనం, నన్ను ఏం అడగదు, ఇవన్నీ ఎందుకమ్మా? హాయిగా పిల్లలకు పెళ్ళి చేశారు, మనవలు పుట్టారు, చదువుకుంటున్నారు. మీ పాటికి మీరు కూర్చుని హాయిగా రామాయణం చదువుకోండి, భారతం చదువుకోండి, దేవి భాగవతం చదువుకోండి. ఎన్నున్నాయి. సమయం దొరికినందుకు సంతోషపడాలి. ఎందుకంటే వచ్చేవన్నీ పెరుగుతున్నాయి రోజులంటే మన ఆయుష్ తగ్గిపోతుందని అర్థం. అంతే కదండి. వయసు పెరుగుతోంది అంటే మన ఆయుష్ తగ్గిపోతుందని కదా అర్థం. అప్పుడు కూడా భగవత్ చింతన లేకుండా ఇంకా ఈరొచ్చి కుర్తులో పడ్డలకల్లాగా అక్కడే ఎందుకమ్మా తిరుగుతారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఇవి కూడా అనవసరం అండి. హాయిగా పుస్తకం, నేను నిజంగా ఈవేళ కొంతమంది అయినా పాటిస్తారు కదా మనం చెప్పినప్పుడు, ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాన్ని మించిన మంచి మిత్రుడు లేడు. ఆ మాట చాలా వాస్తవం అండి. ఏమీ అక్కర్లేదు, హాయిగా పుస్తకం ముందేసుకుని సీరియల్స్ చూడడం మానేమనండి ఫస్ట్. ఎందుకంటారా, ఏ సీరియల్ చూడండి లేడీ విలన్సే, ఏ సీరియల్లో అయినా అత్తగారు విలనే. అవునవును. మరి ఇంక వీళ్ళ బుర్రల్లో ఏముంటాయండి? అదే గూడు కట్టుకుపోతున్నాయి అన్నీ. అసలు నిజంగా బ్యాన్ చేస్తే బాగుండు కొన్ని సీరియల్స్. చక్కగా ఒక పుస్తకం చదువుకోండి పొద్దున్నే లేవడం. లేదు మాకు చదవడం అలవాటు లేదు, స్తోత్రపారాయణ చిన్న చిన్న చదువుకోగలరుగా, కళ్ళు కనిపించట్లేదు, వినండి చక్కగా. అవును, అసలు ఎంతమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, ఎన్ని రకాలుగా మీరు అందరూ ఎంత బోధిస్తున్నారు. యూట్యూబ్లో పెట్టామంటే ఒక సిరీస్ పెట్టుకోండి, ఓ దేవి భాగవతము, లలిత సహస్రనామ భాష్యం, ఓ ఎన్ని రోజులు వినొచ్చండి. చాగంటి గారు వారివి కానీ, సామవేదం వారివి కానీ, గరికపాటి వారివి కానీ, ఇంకా మనం కుడితిలో పడ్డలకల్లాగా వాళ్ళ నా మాట వినలేదు, ఎక్కడికి వెళ్ళారో, ఎప్పుడు వస్తారో, నాకు అన్నం పెట్టలేదు. హాయిగా వయసు పెరిగే కొద్దీ ఏకభుక్తం చాలా ఉత్తమం. చాలా మంచి మాట చెప్పారు.
ఏకభక్త జిహ్వచాపల్యం తగ్గించుకోవాలి అన్నిటిలో. జిహ్వచాపల్యం తిండికి ఒక్కదానికే కాదండి, మాట్లాడడానికి కూడాను. నాలుక లేదే మాట్లాడలేం కదా, వాక్కు కూడా. వాక్కు కూడా. అవును, కొందరికి ఏదో ఒకటి ఆనంద తొయ్యదు కదా, అది కూడా జిహ్వచాపల్యమే. నాలుక లేదే మాట్లాడలేము. అవునవునండి. అందుకని కరణం నాలిక అదే మెయిన్. ఎందుకంటే 8 మనం లలిత సహస్రనామంలో చెప్పుకున్నాం కదా, వసిన్యాది వాగ్దేవతల్లో ఆఖరిది కరణం. ఈ నాలుక లేకపోతే ఏమీ జరగదు. అందుకే జిహ్వచాపల్యం తగ్గించుకోండి. ఆ నాలుక వల్లనే కదండి ఎన్నో యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి. అటు ఆహారపరంగా ఇటు మాటల పరంగా జిహ్వచాపల్యాన్ని తగ్గించుకుని హాయిగా ఒక పుస్తకం చదువుకోండి. లేదు కళ్ళు కనపడవు, ఏదైనా ప్రవచనం వినండి. ఒక చక్కగా హాస్య సినిమాలు పెట్టుకోండి. ఆ దిక్కుమాలిన సీరియల్స్ మానేయండి. సగం రిఫ్రెష్ అవుతారండి ఆ సీరియల్స్ మానేస్తే. 9:30కి మొదలు పెడతారండి ఆ దరిద్రం. ఇక వేరే పని ఉండదు. ఇక రాత్రి 11 దాకా నడుస్తూనే ఉంటాయి. ఒక్కరోజు మిస్ అయిపోతే ఇంకా అసలు ప్రాణం పోతుంది తెలుసా అండి. ఈరోజు ఏమైందో. నీ ఆయుష్లో ఓ రోజు తగ్గిపోయింది. భగవంతుడికి దగ్గరికి వెళ్ళే మార్గం చూసుకో. సీరియల్ వాడు ఏమవదు. మనం ఉన్నా లేకపోయినా రేపు సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. కానీ మన పరిస్థితి ఏంటి, మన మార్గం ఏది? ఇప్పుడు చెప్పాను, పూర్వజన్మ కర్మ, పుణ్యకర్మ, పాపకర్మ. కనీసం పుణ్యకర్మ. మళ్ళీ జాతస్య ధ్రువో మృత్యు, మళ్ళీ పుడతామని తెలుసు. అది ఎలా పుట్టాలి? మళ్ళీ 86 లక్షల జీవరాశుల యోనిల్లోంచి పుట్టాలా? మనిషికే పుట్టాలా? మనుషుల్లాగే పుట్టాలా? ఇది ఆలోచించుకొని అక్కర్లేని విషయాలు త్యజించండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంసారం, ఎందులోనూ కలగజేసుకోకపో. సామెత ఉంది తెలుసా మీకు, ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. పూర్వం పెద్దలు ఇదే ఎక్కువ వాడేవాళ్ళు. ఎందుకండి హాయిగా కృష్ణారామ అనుకోండి, ఏమీ లేదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఓం నమో నారాయణాయ అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, పంచాక్షరి ఇదే గురుమంత్రం అనుకోండి, చక్కగా చేసుకోండి. ఓం నమ శివాయ ఎంత తేలికైన పంచాక్షరి. ఇంతకన్నా ఏం కావాలని అన్నీ చూసారుగా, అన్నీ చూసారు జీవితంలో. ఆహారపరంగా చూశారు, లౌకికంగా చూశారు, భౌతికంగా చూశారు, అన్నీ చూశారు. ఇప్పుడైనా ఆధ్యాత్మికతను చూడండి. వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే శాంతము లేక సౌఖ్యము లేదు. ఎన్నైనా ఉండని. ఎంత మంచి మాటో అసలు. శాంతము లేక సౌఖ్యం లేదు. మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోతే అవి ఏవి కూడా వృధా. సౌఖ్యం ఉండదు అసలు. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అవునండి, నిజమే, చాలా కరెక్ట్. మీరు శాంతంగా ఉండండి, పిల్లల్ని శాంతంగా ఉంచండి. వాళ్ళు చిన్నపిల్లలు కాదు. మీకు 80 ఏళ్ళు వచ్చాయి అంటే వాళ్ళ దగ్గర 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. రెడీ అయిపోతారు. అందుకని వాళ్ళ మాట ఇప్పుడు మీరే వినాలి. మీ మాట వాళ్ళు కాదు. విన్నన్నాళ్ళు వాళ్ళు విన్నారు కదా. ఇప్పుడు మీరు చంటి పిల్లలు, వాళ్ళ మాట మీరే వినాలి. అది కోడలు అవనియండి, కూతురు అవనియండి. కోడల మాట వినకూడదని ఎక్కడా లేదండి. సపర్యలు చేయడానికి పనికి వస్తుంది కానీ మాట వినడానికి పనికిరాదా కోడలు? మంచి మాట. నేను కోడలు చెప్పిందే ముందు వినాలి, తర్వాతే కూతురు. ఏ ఇంటికైనా ఆ కోడలు. ఇప్పుడు నేను ఒక ఇంటికి కూతురునండి, నేను ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాను. నా అత్తగారు నా మాట కొంచెమైనా వినాలి. అప్పుడే శాంతం ఇంట్లో. లేకపోతే మగవాళ్ళు అటు తల్లికి చెప్పలేరు, ఇటు భార్యకి చెప్పలేరు, నలిగిపోతారు. వాళ్ళు భవిష్యత్తు ఎదుగుదలకి ఆటంకాలు మనమే పెడుతున్నట్టు. ఎవరికి చెప్పుకోలేక అసలు శాంతం లేక వాళ్ళు పైగా అయిపోతారు. ఎంత ట్రాఫిక్ అండి సిటీలో. ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా వారి కోసం ఎదురు చూస్తూ ఉంటామా? ఇలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని ఇంకా కంగారు పెడితే ఎలాగండి? అందుకని మీరు శాంతంగా ఉండండి, వాళ్ళని శాంతంగా ఉంచండి. భగవత్ చింతనలో కాలాన్ని గడపండి. అయిపోయింది. వయసు పెరిగే కొద్దీ వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం. అంతే. ఒక భగవన్నామం అలవాటు చేసుకోండి. ఈ రోజు మనది, రేపు ఎవరు అన్నది తెలియదు కదా. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో చూస్తాం. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. రాత్రి పడుకున్నామండి, పొద్దున్న లేవడమే సృష్టించబడ్డామా? ఇక లేచిన దగ్గర నుంచి మన పనులు మనమే చేసుకుంటూ ఉంటాం. అదే విష్ణుతత్వం, స్థితికారకుడు విష్ణువు. మళ్ళీ రాత్రి పడుకున్నాక అసలు మనం బతుకున్నామో లేదో కూడా తెలియదు, లయమైపోతాం. అదే రుద్రతత్వం. అసలు తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళాం, ఏం చేస్తాం, ఏమిటి. మరి ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ విష్ణు రుద్రులు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారా? ఇక్కడున్నారా? ఇక్కడే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా తెలుసుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికత అనేది ఒక పెద్ద సముద్రం.
అందులో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి యొక్క కనీసం ఒక ఉగ్గినైనా చాలండి, మీరు సరిస్తారు. ఉగ్గినైనా చాలు, గిన్నెలైనా చాలు. మళ్ళీ చెప్తున్నా, మీరు శాంతంగా ఉండండి, వాళ్ళని ప్రశాంతంగా ఉంచండి. మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. మాత్రం.